హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఇవాళ నేను డ్రై పౌడర్స్ అనేది నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను అనమాట. సో, మంచిగా ఉన్నాయండి పౌడర్స్. నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్‌కి వస్తుంది అనేటటువంటి థాట్‌లో నేనున్నాను. సో, అందుకని నేను ఆన్‌లైన్‌లో డ్రై పౌడర్స్ నేను యూజ్ చేద్దామని నేను బుక్ చేశాను. సో, యాక్చువల్‌గా నేను మీషోలో బుక్ చేశాను అనమాట. ఇది వచ్చేసరికి 150కి వచ్చినాయి. 300 గ్రామ్స్, 100 గ్రామ్స్. బట్ ఇది ప్యాక్ వచ్చేసరికి ముల్తాన్ మట్టి అనమాట. సో, ఇది నాకు ఫ్రీగా వచ్చింది ప్యాక్‌తో పాటు. ఫస్ట్ వచ్చేసరికి ఆమ్లా పౌడరు. డ్రై ఆమ్లా పౌడరు. ఇది ఏంటంటే ఆర్గానిక్ పౌడర్ అనమాట. సో, ఆర్గానిక్ అనేసరికి న్యాచురల్‌గా తయారు చేసినయి పౌడర్సు. ఆర్గానిక్ అనగానే. సో, ఇది కొంచెం కాస్ట్‌లీగా ఉండే. బట్ నాకేంటంటే ఆఫర్స్ వల్ల నాకు 150కి వచ్చింది. నెక్స్ట్ 3 పౌడర్స్ వచ్చి 100 గ్రామ్స్. ఈచ్ 100 గ్రామ్స్. ఈచ్ ప్యాక్ మీద 149 రూపీస్ ఉంది. బట్ నాకు 3 బ్యాగ్స్ కలిపేసి 150కి వచ్చింది ఆఫర్స్‌లోను. సో, మనం ఏంటంటే ఫస్ట్ ఆమ్లా పౌడర్‌ని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 1 స్పూనులో గోరువెచ్చని నీటిలోను 1 స్పూన్ ఆమ్లా పౌడర్ వేసి తాగడం వల్ల మంచిగా హెల్త్‌కి మంచి విటమిన్స్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఫాల్‌కి కానీ నెక్స్ట్ హెయిర్ ఫాల్‌కి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఆమ్లా పౌడర్ అంటే ఉసిరికాయ డ్రై పౌడర్. న్యాచురల్‌గా ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ జ్యూస్ చేసుకొని న్యాచురల్‌గా మనం తాగినా కూడా మంచిది. సో, నాకు ఏంటంటే ఉసిరికాయ డ్రై పౌడర్ యూజ్ చేయాలనిపించింది. ఆమ్లా అనేది నాకు రోజు దొరకదు అనే లెక్క నేను డ్రై పౌడర్‌ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సీకాయ పౌడర్. సీకాయ పౌడర్ ఏంటంటే ట్రెడిషనల్‌లో యూజ్ చేస్తారు. మన హెయిర్ వాష్ చేయడానికి సీకాయ పౌడరు. సీకాయ పౌడర్‌ని యూజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది ఉండదు. నెక్స్ట్ మంచిగా న్యాచురల్‌గా హెయిర్ అనేది ఆయిల్ నేచర్‌ని పోగొడుతుందనమాట. అంటే మనకి హెయిర్‌కి ఆయిల్‌ని అప్లై చేస్తున్నాం కదా! ఆయిల్‌కి అప్లై చేసినప్పుడు హెయిర్ వాష్ చేసినప్పుడు మనం ఈ సీకాయ పౌడర్‌తో షాంపూని యూజ్ చేసుకోవడం వల్ల మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అంటే యాక్చువల్‌గా న్యాచురల్‌లో సీకాయ పౌడర్‌ని షాంపూ కూడా అంటారు. బట్ ఈ షికాయ పౌడర్‌ని యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది డాండ్రఫ్ కానీ నెక్స్ట్ ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా పోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి రీతా పౌడర్. బట్ ఇదేంటంటే కుంకుడికాయల పౌడర్ అనమాట. న్యాచురల్‌గా కుంకుడికాయలు ఉంటే వాటిని నానబెట్టుకొని హెయిర్‌కి వాష్ చేసుకున్నారు. బట్ నాకేంటంటే సో, ఇక్కడ నేను తెచ్చుకోలేదు కాబట్టి నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను కుంకుడికాయల పౌడరు. సో, ఇది ఏంటంటే మన హెయిర్ వాష్ చేసుకోవడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ న్యాచురల్‌గా మనం యూజ్ చేసుకునేటువంటి హెయిర్‌కి వాష్ చేసుకోవడానికి కుంకుడికాయ అనమాట. సో, ట్రెడిషనల్ కాలంలో కుంకుడికాయలతోనే స్నానం చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ చేంజ్ అవ్వడం వల్ల మనం షాంపూలు యూజ్ చేస్తున్నాం. షాంపూల్లో ఏంటంటే టోటలీ 99% కెమికల్స్ ఉంటాయి. 1% మాత్రమే న్యాచురల్‌గా తయారు చేస్తారు. సో, నేనేం చేశానంటే హెయిర్ ఫాల్ వస్తుంది కదా అనేసి న్యాచురల్‌గా యూజ్ చేద్దామని నేను ఇవి తీసుకున్నాను ప్రోడక్ట్ ఆన్‌లైన్‌లో. నేను యూజ్ చేసేటప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో పెడతాను. సో, నెక్స్ట్ దీనికి ఫ్రీగా ముల్తాన్ మెట్టి వచ్చిందనమాట. సో, ఇది వింటర్ సీజన్ యూజ్ చేయడం వల్ల మన యొక్క స్కిన్ అనేది డ్రైనెస్ వచ్చేస్తుంది. సో, ఇది మెయిన్ సమ్మర్ సీజన్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. న్యాచురల్‌గా ఉంటుంది. వింటర్ సీజన్‌లో ఏంటంటే డ్రైనెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో, అందుకని ఇది రైనీ సీజన్ కానీ నెక్స్ట్ సమ్మర్ సీజన్ యూజ్ చేయడం బెస్ట్. వింటర్ సీజన్‌లో ఇది బెస్ట్ కాదు. సో, ఇవన్నీ నేను ఆర్గానిక్ పౌడర్స్ అనమాట. సో, న్యాచురల్‌గా ఆన్‌లైన్‌లో నేను బుక్ చేసుకున్నాను. సో, న్యాచురల్‌గా మనకి దొరుకుతాయి. బట్ కానీ ఏంటంటే నాకు టైం లేకపోవడం వల్ల నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. కానీ ఇదైతే చాలా మంచిగా ఉన్నాయి. సో, మీరు ట్రై చేయాలంటే నేను లింక్ షేర్ చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.